భూగోళంపై గ్రహగతుల ప్రభావం. మనం నివసించే భూగోళంపై సూర్య కుటుంబానికి చెందింది. ఆ సూర్య కుటుంబానికి చెందిన ఇతర గ్రహాలతో పాటు ఈ భూగోళం కూడా ఆశ్రయమై ఉన్నప్పుడు ఇతర గ్రహాల ప్రభావం ఈ భూగోళం మీద నివసించే జీవరాశుల మీద పడక తప్పదు. అసలు వాస్తుశాస్త్రం అంతా గ్రహ రాజైన సూర్యుని ఆధారం చేసుకునే చెప్పబడింది. వాస్తు పురుషుడు అంటే సూర్య తేజస్సుకు రూపకల్పన. వాస్తు పురుష పరిభ్రమణం అంటే మాసవాస్తు అంటే పురుష నిర్ణయం, సూర్య గమనాన్ని అనుసరించే చెప్పబడింది. ఈ వైజ్ఞానిక సత్యం గ్రహించిన వాళ్లకు వాస్తుశాస్త్ర రహస్యం బాగా అవగతమవుతుంది. సూర్య తేజస్సు సమస్త జీవులకు ప్రాణాధారం. ఈ వైజ్ఞానిక సత్యాలను తపశ్శక్తి సంపన్నులైన మన పూర్వ ఋషులు తమ అతీంద్రియ శక్తుల సహాయంతో ఖగోళాన్ని పరిశోధించి పలానా నక్షత్ర మండలంలో పలానా గ్రహం ఉన్నప్పుడు పలానా విధంగా భూమండలం మీద జీవరాశులు ప్రభావితం అవుతాయని నిర్ధారించి చెప్పారు. పై మూల సూత్రం ఆధారంగానే భూగోళము నిద్రావస్థలో ఉన్నప్పుడు గృహాది నిర్మాణ కార్యాలు చేయరాదని నిషేధం విధించారు. తదుపరి దేశకాల పాత్రల సమన్వయం. అంటే ఏ శాస్త్ర పరిశీలనలోనైనా దేశం, కాలం, పాత్రతలు ప్రాధాన్యం వహిస్తాయి. ఉదాహరణకు పలానా రోగానికి పలానా మందు ఉపయోగిస్తుంది అని నిర్ధారింపబడి ఉంటుంది. అయితే ఆ మందును వైద్యుడు ఆ రోగి అవస్థా భేదాన్ని బట్టి చంటి పిల్లలకు ఒక విధంగాను, పెద్దలకు ఒక విధంగాను మోతాదు నిర్ణయిస్తాడు. అదేవిధంగానే గృహ నిర్మాణంలో ఉష్ణ దేశాలలో ఒక విధమైన శైలి, శీతల ప్రాంతాలలో మరో విధమైన శైలి అవలంబింపబడుతుంది. కాలం గడిచే కొద్దీ కొన్ని సమయాలలో విపరీతమైన మార్పులు వస్తాయి. ఒక కాలంలో విధి హితం అయిన నియమం మరికొంత కాలానికి నిషేధింపబడుతుంది. దాని స్థాన కాలానుగుణమైన నియమాలు శాస్త్రబద్ధమై ఆచరణయోగ్యమై సమాజం చేత ఆమోదింపబడతాయి. కాబట్టి ఇది దేశకాల పాత్రతల సమన్వయం కూడా మనం వాస్తులో గుర్తించాలని తెలుసుకోవాలి. సో నమస్కారం, స్వస్తి.